మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 7th నుంచి ఇది 4వ వీడియో అండి. మరి ఇందులో 180 పైచీలకు బిట్లు అయితే ఉంటాయి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి 7th క్లాస్ మొత్తం టోటల్గా సోషల్ అయితే కంప్లీట్ అయినట్టండి. ఇది డబుల్ ర్యాపిడ్ రివిజన్ అండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విభాగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి మూడు విభాగాల ద్వారా అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. శాసన నిర్మాణ శాఖలో ఎవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ బి గవర్నర్, శాసనసభ, శాసన మండలి. శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రధానమైన విధి ఏమిటి? శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రధానమైన విధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి చట్టాలను తయారు చేయడం. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. గవర్నర్ను ఎవరు నియమిస్తారు? గవర్నర్ను నియమించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి. గవర్నర్ యొక్క పదవీ కాలం ఆన్సర్ ఆప్షన్ సి 5 సంవత్సరాలు. నెక్స్ట్ అండి, 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు అని తెలియజేసే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు అని తెలియజేసే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 158(3)A. నెక్స్ట్, శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఎవరు ఆహ్వానిస్తారు? శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఎవరు ఆహ్వానిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్. నెక్స్ట్ అండి, శాసనసభను ఏ సభ అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి దిగువ సభ. నెక్స్ట్ అండి, శాసనసభకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి 5 సంవత్సరాలకు ఒకసారి శాసనసభకు అంటే దిగువ సభకు ఎన్నికలు జరుగుతాయి. నెక్స్ట్, స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి మేనిఫెస్టో. 4వది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు ఎన్ని? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 175. 175 రావాలన్నారు కదా, అదనమాట ఇది. వయోజన ఓటు హక్కు కల్పించబడిన వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 18 సంవత్సరాలు. నెక్స్ట్ అండి, రహస్య ఓటింగ్ విధానం ప్రకారం ఓటర్లు ఏమి చేయరాదు? ఆన్సర్ ఆప్షన్ ఏ తమ ఓటును వెల్లడించరాదు. 7వదండి, ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని ఆ నియోజకవర్గానికి ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఎమ్మెల్యే. నియోజకవర్గానికి ఎమ్మెల్యే. నెక్స్ట్, 8వది, మెజార్టీ పార్టీ లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించేది ఎవరు? ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించేది. ఇక్కడ ముఖ్యమంత్రి అయితే గవర్నర్. నెక్స్ట్, ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం. అంటే ఒకరికి పూర్తి మెజార్టీ రాలేనప్పుడు 2 లేదా 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని మనము సంకీర్ణ ప్రభుత్వం అని కూడా అంటారు. నెక్స్ట్, ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడం వల్ల ఏ ప్రభుత్వాలు ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ బి సంకీర్ణ ప్రభుత్వాలు. 12వది, శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి శాసన మండలి.
ఎగువ సభని శాసన మండలి అని పిలుస్తారు. ద్విసభ విధానంలో శాసనసభ ఎన్ని సభలుగా ఉంటుంది? ఆన్సర్ ద్విసభ అన్నాం కాబట్టి శాసనసభలో 2 సభలు ఉంటాయి. నెక్స్ట్, శాసన మండలిలోని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎంతమంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు? శాసన మండలిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎంతమంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు? ఆన్సర్ 1/3 వంతు. 1/3 వంతు. శాసన మండలిని ఏ సభ అంటారు? శాసన మండలిని ఏ సభ అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి శాశ్వత సభ. శాసన మండలి శాశ్వత సభ. నెక్స్ట్, శాసన మండలి సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? శాసన మండలి సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ ఆప్షన్ డి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. నెక్స్ట్, శాసన మండల సభ్యులను ఏమంటారు? శాసన మండల సభ్యులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ. నెక్స్ట్, ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎన్నో వంతు మించరాదు? మరొకసారి, ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసన సభ్యుల సంఖ్యలో ఎన్నో వంతు మించరాదు? ఆన్సర్ ఆప్షన్ సి 1/4 వంతు మించరాదు. ఇక్కడ ఎమ్మెల్యేల కన్నా ఎమ్మెల్సీలు 1/4 వంతు తక్కువ ఉండాలని దీని అర్థం అన్నమాట. 19, శాసన మండలిలో శాసనసభ సభ్యుల చేత ఎన్నుకోబడే సభ్యులు ఎంత వంతు? ఆన్సర్ ఆప్షన్ బి 1/3 వంతు. 1/3 వంతు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు తగ్గిపోతారు కాబట్టి ఎంతమందిని ఎన్నుకుంటారంటే 1/3 వంతు. నెక్స్ట్, శాసన మండలిలో రాష్ట్ర గవర్నర్చే నామినేట్ చేయబడినటువంటి సభ్యులు ఎంత వంతు? ఆన్సర్ ఆప్షన్ డి 1/6 వంతు. రాష్ట్ర గవర్నర్చే నామినేట్ చేయబడే సభ్యుల సంఖ్య ఎంత వంతు అంటే 1/6 వంతు. 21, శాసన మండలితో పోలిస్తే శాసనసభకు ఆర్థికపర అంశాలలో ఎక్కువ అధికారాలు కలవు. శాసన మండలితో పోలిస్తే శాసనసభకు ఆర్థికపర అంశాలలో ఎక్కువ అధికారాలు కలవు. ఈ వాక్యం సరైనదా? ఆన్సర్ ఆప్షన్ ఏ అవును. నెక్స్ట్, 22, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత? ఎమ్మెల్సీల సభ్యులండి. ఆన్సర్ ఆప్షన్ సి 40. ఎమ్మెల్సీల సంఖ్య 40. నెక్స్ట్, రాష్ట్రానికి చట్టాలు తయారు చేసేది ఎవరు? తయారు చేయడం అండి. ఆన్సర్ ఆప్షన్ సి శాసన నిర్మాణ శాఖ. 24, సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు బిల్లును ఎక్కడ ప్రవేశపెడతాడు? సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు బిల్లును ఎక్కడ ప్రవేశపెడతాడు? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో. 25, ఆర్థిక బిల్లును గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఎక్కడ ప్రవేశపెడతారు? ముందుగా గవర్నర్ యొక్క అనుమతి పొంది తర్వాత ఎక్కడ ప్రవేశపెడతారు? సో గవర్నర్ ఎక్కడ ఉంటాడు? ఆన్సర్ ఆప్షన్ బి శాసనసభలో. నెక్స్ట్, 26, బిల్లుపై చర్చ జరిపి అవసరమైన కొన్ని మార్పులు చేసిన తర్వాత ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆ బిల్లుపై ఓటింగ్ అయితే జరుపుతారండి. బిల్లు మీద మెజారిటీ ఓటింగ్ వస్తే అది చట్టంగా మారుతుంది. నెక్స్ట్, మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత బిల్లు ఎక్కడికి పంపుతారు? మరి అన్ని వరుస క్రమంలో ఉంటాయండి. మీరు ఎక్కడ టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేదు. వరుస క్రమంలో పేర్చి అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 2వ సభకు వెళ్తుందండి. మరి 2 సభలు ఆమోదం పొందిన తర్వాత బిల్లు ఎవరి ఆమోదం కోసం పంపబడుతుంది? 2 సభలు ఆమోదం పొందిన తర్వాత ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుందండి. నెక్స్ట్, గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తర్వాతనే బిల్లు ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి చట్టం అవుతుందండి. చట్టంగా మారిపోతుందండి. నెక్స్ట్, చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రతులను ఎవరికి పంపడం జరుగుతుంది? ఆ చట్టం అయిపోయింది కదా, ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఆ గెజిట్ ప్రతులను ఎవరికి పంపడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి కార్యనిర్వాహక శాఖకు పంపించడం జరుగుతుందండి. మరి చట్టాలను అమలు చేసేది ఏ శాఖ? సో
ఇప్పటి వరకు శాసనాలను లేదా చట్టాలను తయారు చేసి చూసాం. ఇప్పుడు చట్టాలను అమలు చేసే చూద్దామండి. అది ఏ శాఖ? ఆన్సర్ ఆప్షన్ సి కార్యనిర్వాహక శాఖ. మరి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ కలిసి కార్యనిర్వాహక శాఖలో ఉంటారండి. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనను రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారం జరిగేలా చూస్తారు. ఈ వాక్యం సరైనదా అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అవును. నెక్స్ట్ అండి, ఎన్నికల అనంతరం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ ఎమ్మెల్యేల నుండి నాయకుడిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి వాస్తవ రాష్ట్ర ప్రభుత్వ అధినేత. నెక్స్ట్, గవర్నర్ తమ విధులను నిర్వహించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ఉండాలి అని తెలియజేయే ఆర్టికల్ ఏది? మరొకసారి అండి, గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ఉండాలి అని తెలియజేయే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 163(1) అండి. ఆర్టికల్ 163(1). నెక్స్ట్ పెట్టండి, రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పనుల స్వభావాన్ని నిర్ణయించేది ఎవరు? మరొకసారి, రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నుల స్వభావాన్ని నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మంత్రిమండలి. నెక్స్ట్, రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం ఏది? ఇది రాష్ట్ర స్థాయిలో అడుగుతున్నామండి. ఆన్సర్ ఆప్షన్ సి హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి భారత రాష్ట్రపతి. నెక్స్ట్ అండి, మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ పదవిలో ఎంత వయసు వచ్చే వరకు కొనసాగుతారు? అంటే పదవి విరమణ వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 62 సంవత్సరాలు. నెక్స్ట్, 41. సయోధ్య మరియు రాజీ ద్వారా విధానాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం దేనిని ఏర్పాటు చేస్తుంది? సయోధ్య రాజీ విధానాలను. ఆన్సర్ ఆప్షన్ బి లోక్ అదాలత్లు. 42. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్ తర్వాత ఎన్ని రోజుల్లోపు పోలీసులు దర్యాప్తును పూర్తి చేయాలి? ఎఫ్ఐఆర్ తర్వాత అండి. ఆన్సర్ ఆప్షన్ సి 7 రోజుల తర్వాత. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 7 రోజుల లోపల ఆ యొక్క పోలీసు యొక్క దర్యాప్తును పూర్తి చేయాలండి. 43. మరి ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం ప్రకారం కింది కోర్టులు తమ విచారణను ఎన్ని రోజుల్లోపు ముగించాలి? సో కేసు దర్యాప్తు 7 రోజులు, ఇక్కడ ఎన్ని రోజుల్లోపు కోర్టులు తమ విచారణ పూర్తి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ సి 14 రోజులు. 14 రోజుల్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందండి. మరి జిల్లా పరిపాలనకు అధిపతి ఎవరు? జిల్లా పరిపాలించడానికి అధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జిల్లా కలెక్టర్. మరి జిల్లా పరిపాలనలో జిల్లా కలెక్టర్కు ఏ శాఖలు సహాయం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ. మరి జిల్లా ముఖ్య పోలీస్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నెక్స్ట్, జిల్లా సూపరింటెండెంట్ జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో ఎవరికి సహాయం చేస్తారు? ఆన్సర్ జిల్లా కలెక్టర్కి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సహాయం చేస్తారు శాంతి భద్రతల విషయంలో. మండల స్థాయిలో ముఖ్య పరిపాలన కార్యనిర్వహణాధికారి ఎవరు? మండల స్థాయిలో. ఆన్సర్ ఆప్షన్ డి తహసీల్దార్. మరి తహసీల్దార్ అంటే మీ వాడుక భాషలో ఏమంటారు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 49. జిల్లాలోని వివిధ కేసులను విచారించి తుది తీర్పు ఇవ్వడం ఎవరి ప్రధాన విధి? జిల్లాలోని వివిధ కేసులను విచారించి తుది తీర్పు ఇవ్వడము ఎవరి ప్రధాన విధి? ఆన్సర్ జిల్లాలోని జిల్లా కోర్టు. నెక్స్ట్ అండి, సిపిసి అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సివిల్ ప్రొసీజర్ కోడ్.
నెక్స్ట్ అండి సిఆర్పిసి అనగా ఏమిటి? సిఆర్పిసి ఆన్సర్ ఆప్షన్ బి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. నెక్స్ట్ లోక్ అదాలత్లను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రజా న్యాయస్థానం. లోక్ అదాలత్లు అంటే ప్రజా న్యాయస్థానం అని పిలుస్తుంటారు. నెక్స్ట్ చూద్దామండి. మరి లోక్ అదాలత్లు అనేది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలలో ఒకటి. ఇది దేనికి వేదిక? లోక్ అదాలత్ అనేది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాలలో ఒకటి. ఇది దేనికి వేదిక? ఆన్సర్ ఆప్షన్ సి న్యాయస్థానంలో లేదా ఫ్రీ లిటిగేషన్ స్థితిలో పెండింగ్లో ఉన్న వివాదాలు లేదా కేసులను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాలలో ఒకటి లోక్ అదాలత్ అండి. నెక్స్ట్ లోక్ అదాలత్కు ఏ చట్టం ప్రకారము చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది? లోక్ అదాలత్లకు ఏ చట్టం ప్రకారము చట్టబద్ధమైనటువంటి హోదా ఇవ్వబడింది? ఆన్సర్ ఆప్షన్ బి లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987. నెక్స్ట్ అండి ప్రధానంగా లోక్ అదాలత్కు సూచించే కేసులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు మరియు చిన్న నేరాలకు సంబంధించిన కేసులని ఈ లోక్ అదాలత్లకు పంపిస్తుంటారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విభాగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి మూడు విభాగాల ద్వారా అండి. నెక్స్ట్ శాసనాలను అమలుపరిచే శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కార్యనిర్వాహక శాఖ. అమలుపరచడం కార్యనిర్వాహక శాఖ. నెక్స్ట్ ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే నిర్దిష్ట ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి నియోజకవర్గము. 2 శాసనసభలతో కూడిన ప్రభుత్వాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ద్విసభా వ్యవస్థ. నెక్స్ట్ ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలు తెలియజేసే అధికారిక ప్రచురణను ఏమంటారు? మరొకసారి అండి. ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలు తెలియజేసే అధికారిక ప్రచురణను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి గెజిట్ అంటామండి, గెజిట్. మరి సభ సభ్యులందరినీ సమావేశపరచడాన్ని ఏమంటారు? సభలో ఉన్నటువంటి సభ్యులందరినీ సమావేశపరచడాన్ని ఏమంటారు? ఆన్సర్ సమన్స్ అంటారండి, సమన్స్. నెక్స్ట్ అండి న్యాయస్థానాల ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడము లేదా సయోధ్య కుదుర్చుకోవడము అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యవర్తిత్వం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక దేశాన్ని పరిపాలించాలంటే రాజ్యాంగంలోని అంశాల ఆధారంగా దేనికి అవకాశం కలుగుతుంది? ఒక దేశాన్ని పరిపాలించాలంటే రాజ్యాంగంలోని అంశాల ఆధారంగా దేనికి అవకాశం కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి సక్రమ పరిపాలనను ప్రజలకు అందించడానికి. నెక్స్ట్ బ్రిటిష్ పాలనలో భారతదేశానికి రాజ్యాంగం ఉందా? ఆన్సర్ ఆప్షన్ బి లేదు. నెక్స్ట్ బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారము వారు భారతదేశాన్ని ఎలా పాలించారు? బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారము వారు భారతదేశాన్ని ఎలా పాలించారు? ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారము. నెక్స్ట్ అండి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో చేసిన ముఖ్యమైన చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1935 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏమి ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రావిన్సులు, రాష్ట్రాలు మరియు
స్వదేశీ సంస్థానాలతో కూడినటువంటి అఖిల భారత సమాఖ్య అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడింది. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్రంలో ఏ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది? కేంద్రంలో ఏ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది? మరొకసారి అండి, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్రంలోని ఏ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, ద్వంద్వ ప్రభుత్వం. ద్వంద్వ ప్రభుత్వం. నెక్స్ట్ అండి, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలకు ఏమి కల్పించారు? రాష్ట్రాలకు ఆన్సర్ ఆప్షన్ బి, స్వయం ప్రతిపత్తి కల్పించారు. నెక్స్ట్, భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాయి? భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 1928. 1928. నెక్స్ట్, 1928 భారత రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ ఆప్షన్ బి, మోతీలాల్ నెహ్రూ. మరి 1928లో ఏర్పడినటువంటి ఆ కమిటీ మోతీలాల్ నెహ్రూ నివేదిక వెలువడిన సంవత్సరం, అది ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, ఎప్పుడు వెలువడింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఒక సంవత్సరంలోనే. అంటే 1928లో ఏర్పడింది, 1929లో ఈ యొక్క మోతీలాల్ నెహ్రూ నివేదిక వెలువడింది. నెక్స్ట్ అండి, 1929 సంవత్సరంలో వెలువడినటువంటి మోతీలాల్ నెహ్రూ నివేదికను ఏమని పరిగణిస్తారు? ఇక్కడ వరుసగా అన్ని బిట్లు వస్తున్నాయండి, మీరు ఎక్కడ కూడా కంగారు పడద్దు, మీకు తోడుగా అయితే నేను ఉన్నాను. మరి మీకు ఏ బిట్లు కావాలి, ఏ చాప్టర్ నుంచి కావాలి, మరి ఏ సబ్జెక్ట్ నుంచి కావాలో చెప్తే అన్నీ కూడా చేసి పెడతానండి. ఆన్సర్ ఆప్షన్ సి, మొదటి రాజ్యాంగ పత్రం. నెక్స్ట్, మోతీలాల్ నెహ్రూ నివేదిక బ్రిటిష్ వారు అంగీకరించకపోవడం వల్ల ఏమైంది? ఆన్సర్, అది అమల్లోకి రాలేదు. బి, ఆన్సర్ ఆప్షన్ బి, అది అమల్లోకి రాలేదు. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, 1885. నెక్స్ట్, రాజ్యాంగం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపము, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడినటువంటి ప్రాథమికమైనటువంటి చట్టమే ఈ రాజ్యాంగము. మరి భారత రాజ్యాంగం ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, లిఖిత రూపంలో ఉన్నటువంటి రాజ్యాంగమే భారత రాజ్యాంగం. మరి బ్రిటిష్ రాజ్యాంగం ఏ రూపంలో ఉంటుంది? బ్రిటిష్ వారి రాజ్యాంగం. ఆన్సర్ ఆప్షన్ బి, అలిఖిత రూపంలో, అంటే లిఖితం కానటువంటి అలిఖిత రూపంలో బ్రిటిష్ రాజ్యాంగం అనేది ఉంటుంది. నెక్స్ట్, 1931 సంవత్సరంలో కరాచీలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం దేనిపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి, స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో 1931 సంవత్సరంలో కరాచీలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల చేత ఏర్పడిన సభనే ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్యాంగ సభ. రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభే రాజ్యాంగ సభ. నెక్స్ట్, రాజ్యాంగ సభ కోసం భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో డిమాండ్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, 1934. మరి 1934లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కదా, 1934లో 1935లో తీర్మానాన్ని ఆమోదించిందనమాట. తీర్మానం చేయడం జరిగిందనమాట. డిమాండ్ చేయడం 1934లో, తీర్మానం చేయడం 1935లో. నెక్స్ట్ అండి, మరి 1946 క్యాబినెట్ మిషన్ ప్రకారము రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 1946 జూలైలో. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఏ లక్ష్యంతో వచ్చింది?
క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఏ లక్ష్యంతో వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు దానికి స్వాతంత్రం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి మరియు చర్చించడానికి. అధికార బదిలీ. 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ దేనిని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది? ఒకవేళ క్యాబినెట్ మిషన్ ఎప్పుడు వచ్చిందో తెలియకపోతే ఇక్కడ బిట్లో ఉంటుంది. 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ దేనిని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్యాంగ అసెంబ్లీని. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 1946 క్యాబినెట్ మిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, ముగ్గురు. మరి రాజ్యాంగ సభ సభ్యులను ఎవరు పరోక్షంగా ఎన్నుకున్నారు? రాజ్యాంగ సభ సభ్యులను ఎవరు పరోక్షంగా ఎన్నుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రొవిన్షియల్ అసెంబ్లీల సభ్యులు. నెక్స్ట్, బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యులు ఎంతమంది? రాజ్యాంగ సభ సభ్యులు ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ బి, 292. రాజ్యాంగ సభ సభ్యులు 292. నెక్స్ట్ పెట్టండి. స్వదేశీ సంస్థానాలన్నింటి నుండి రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యులు ఎంతమంది? స్వదేశీ సంస్థానాల నుండి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ సి, 93. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 389. 389. నెక్స్ట్ అండి, రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య ఎంత? రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ సి, 9. దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ సభను ఎలా విభజించారు? దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ సభను ఎలా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ సి, భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా రాజ్యాంగ సభను విభజించడం జరిగింది. నెక్స్ట్ అండి, మరి భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య ఎంత? భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య విడదీసినప్పుడు మొదట ఎంతమంది ఉండేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, 299. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు? భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు? పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా. ఆప్షన్ సి, మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఎన్నికయ్యారు? స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో. నెక్స్ట్ అండి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1947 ఆగస్టు 29. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడిన డేటు 1947 ఆగస్టు 29. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, బిఆర్ అంబేద్కర్. ఇక్కడ రాజ్యాంగ ముసాయిదా స్పెసిఫిక్గా చేయాలండి, లేదంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త చూసుకోండి. రాజ్యాంగ ముసాయిదా కమిటీ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, 7. నెక్స్ట్ పెట్టండి. రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగాన్ని తయారు చేసి రాజ్యాంగ సభకు ఏ సంవత్సరంలో సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1948లో సమర్పించడం జరిగింది. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీ తయారు చేసినప్పుడు
రాజ్యాంగంలో ఎన్ని ప్రకారాల్లో షెడ్యూల్ ఉన్నాయి? రాజ్యాంగ ముసాయిదా కమిటీ తయారు చేసినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రకారాలలో మరియు షెడ్యూల్ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 315 ప్రకారంలో 8 షెడ్యూల్ ఉన్నాయి. 315 ప్రకారంలో 8 షెడ్యూల్ ఉన్నాయి. నెక్స్ట్ అండి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాజ్యాంగ పరిహారపు హక్కును తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు 32. నెక్స్ట్ అండి, సమానత్వపు హక్కు క్రింది వాటిలో ఏ అంశాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అంటరానితనం రద్దు. నెక్స్ట్, స్వేచ్ఛ హక్కు ఎన్ని రకాల హక్కులకు హామీ ఇస్తుంది? స్వేచ్ఛ హక్కు అనేది ఎన్ని రకాల హక్కులకు హామీ ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 6 రకాలైనటువంటి హక్కులకు స్వేచ్ఛనిచ్చేదే స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్, పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకారము ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను కర్మాగారాలలో లేదా గనుల్లో పని చేయించరాదు? పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకారము ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను కర్మాగారాలలో లేదా గనులలో పని చేయించరాదు? ఆన్సర్ ఆప్షన్ బి 14 ఇయర్స్ వరకు. నెక్స్ట్ పెట్టండి, మన దేశాన్ని లౌకిక రాజ్యం అని ఎందుకంటారు? ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగానికి అధికారమైనటువంటి మతం ఏదీ లేదు కాబట్టి. మన దేశాన్ని లౌకిక రాజ్యం అని ఎందుకంటారు? మరి రాజ్యానికి అధికార మతం లేదు కాబట్టి. నెక్స్ట్ పెట్టండి, మైనార్టీలు తమ మత లేదా భాషా ప్రాతిపదికన విద్యా సంస్థలను స్థాపించడానికి నిర్వహించుకోవడానికి ఏ హక్కు కింద వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి విద్యా సాంస్కృతిక హక్కు. నెక్స్ట్ అండి, రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులను వేటి ద్వారా పరిరక్షిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా. నెక్స్ట్ అండి, సమాచార హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి 2005. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం కింద ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటే 2005 అక్టోబర్ 12. నెక్స్ట్, విద్యను ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ సి 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా ఏ ప్రకరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ బి 21A ప్రకరణ 21A ప్రకారంగా రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారు. నెక్స్ట్, బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి 2010 ఏప్రిల్ 1. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, బాలల హక్కుల్లో ప్రధానంగా ఎన్ని హక్కులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 4 హక్కులు. నెక్స్ట్, ప్రాథమిక విధులు ఏ సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ బి 1976 విధులు 1976. నెక్స్ట్, ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ బి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం అయితే జరిగిందండి. నెక్స్ట్, ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 51A
51A ఆర్టికల్ 51A అనేది దేని తెలియజేస్తుంది అంటే ప్రాథమిక విధులను తెలియజేస్తుందండి. మరి ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు? ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు? ఆన్సర్ ఆప్షన్ బి 4Aలో. చూడండి, ప్రాథమిక విధులు ఏ దేశం నుండి తీసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి రష్యా నుండి ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది. విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని అన్నది ఎవరు? విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని అన్నది ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. వ్యక్తుల యొక్క ప్రవర్తన నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు ఏమిటి? వ్యక్తుల యొక్క ప్రవర్తన నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి విలువలు. నెక్స్ట్, సోదర భావంతో కలిగి ఉండటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సౌభ్రాతృత్వం. నెక్స్ట్, బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని పరిపాలనా విభాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రావిన్సులు. ఒక రాష్ట్రంలో లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు కలిగి ఉన్న వ్యక్తిని ఏమంటారు? మరొకసారి, ఒక రాష్ట్రంలో లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు కలిగి ఉన్న వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పౌరుడు అంటారండి. ఆ దేశం యొక్క లేదా ఆ రాష్ట్రం యొక్క పౌరుడు అంటారండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార పంపిణీని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సమాఖ్య అంటారండి. మరి నేటి ప్రపంచంలో రోడ్డు మరియు రవాణా ప్రతి మనిషి జీవితంలో ఏ విధంగా మారాయి? ఆన్సర్ ఆప్షన్ సి అంతర్భాగం. నెక్స్ట్, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వలన లక్షలాది మంది ఏం కోల్పోతున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రాణాలు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు కారణాల్లో ఒకటి కానిదేది? గ్రామీణ ప్రాంతాల్లో అండి. ఆన్సర్ ఆప్షన్ బి మద్యం సేవించి వాహనం నడపడం. ఇప్పుడు ఇది కూడా కారణమేనండి, ఇది కూడా సరైనది కాదనే చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ 28ది, పట్టణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు ప్రధానమైన కారణాల్లో ఒకటి కానిదేది? ఆన్సర్ ఆప్షన్ సి గ్రామీణ ప్రాంతాలలో సంతల మార్కెట్ వల్ల ఏర్పడే రద్దీ అనేది. ఇక్కడ క్వశ్చన్ ఏమో పట్టణ ప్రాంతాలు అడిగాడు, ఆప్షన్లో గ్రామీణ ప్రాంతాలు. కాబట్టి మనం క్వశ్చన్ చదివేటప్పుడే 50% ఆన్సర్ని అయితే ఏరగలంగా ఆప్షన్లని చూసి మరో కొంత. కాబట్టి ఏం కంగారు పడద్దండి, ధైర్యంగా రాయండి, తప్పనిసరిగా విజయం అయితే సాధించగలరు. నెక్స్ట్ పెట్టండి, శీతాకాలంలో రహదారి ప్రమాదాలకు కారణం ఏమిటి? చిన్న మాట్లాడేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, అంటే ఒకేసారిగా ఏకదాటిగా 200 బిట్లు చదివేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తున్నాయండి, మిత్రులు గమనించాలి. మరి శీతాకాలంలో రహదారి ప్రమాదాలకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి దట్టమైన పొగమంచు. నెక్స్ట్ పెట్టండి, మరి 2019 సంవత్సరంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికను 2019 సంవత్సరంలో భారతదేశంలోని రోడ్డు ప్రమాదాల నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ఏ సంవత్సరంలో విడుదల చేసిందని అడుగుతారు. అంటే 2019. మరి ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి రహదారుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ 2019 నివేదిక ప్రకారము 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ప్రమాదాలకు గురవుతున్న శాతం ఎంత? 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 22% అండి, 22%. మరి ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే వైద్యాన్ని ఏమంటారు? ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే వైద్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ప్రథమ చికిత్స. నెక్స్ట్ పెట్టండి, రహదారి భద్రత, రద్దీ, క్రమబద్ధీకరణ, రహదారి ప్రమాదాల నివారణ వంటి బాధ్యతలను నిర్వహించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ట్రాఫిక్ పోలీస్.
నెక్స్ట్ అండి అంతర్జాతీయ రహదారి సమాఖ్య జెనీవాచే 2018లో ప్రచురించబడినటువంటి ప్రపంచ రహదారి గణాంకాలు ఏ సంవత్సరం దత్తాంశం ఆధారంగా రూపొందించబడ్డాయి? మరొకసారి అండి, అంతర్జాతీయ రహదారి సమాఖ్య జెనీవాచే 2018లో ప్రచురించబడిన ప్రపంచ రహదారి గణాంకాలు ఏ సంవత్సరం దత్తాంశం ఆధారంగా రూపొందించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2016. మరి ట్రాఫిక్ పోలీస్ విధులు కానిది ఏది? ట్రాఫిక్ పోలీస్ విధులు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రభుత్వ విధానాలపై ప్రజలకు సమాచారం ఇవ్వడం అనేది ట్రాఫిక్ పోలీస్ యొక్క విధులు కానిదండి. నెక్స్ట్ అండి మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం పేరు? ఆన్సర్ ఆప్షన్ బి బ్రీత్ ఎనలైజర్. నెక్స్ట్ రహదారి నియమాలను ఉల్లంఘించి అతివేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం పేరేమిటి? రహదారి నియమాలను ఉల్లంఘించి అతివేగంతో ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం పేరు? ఆన్సర్ ఆప్షన్ బి స్పీడ్ గన్ కెమెరా. నెక్స్ట్ అండి ట్రాఫిక్ సంకేతాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్ అండి తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తులలో ఒకటి కానిది? ఆన్సర్ ఆప్షన్ డి పాదచారుల సబ్వే. నెక్స్ట్ 40ది సమాచార గుర్తులలో ఒకటి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ట్రాఫిక్ సంకేతాలు ఎక్కడ నేర్చుకుంటాం? డ్రైవింగ్ లైసెన్స్ టైపులోనే మనం నేర్చుకోవడం జరుగుతుందండి. ఇక్కడ సమాచార గుర్తుల్లో ఒకటి కానిది ట్రాఫిక్ సంకేతాలు. నెక్స్ట్ అండి హెచ్చరిక గుర్తులలో ఒకటి కానిది, చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్చరిక గుర్తులలో ఒకటి కానిది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రజా టెలిఫోన్. సో మిగతావన్నీ కూడా హెచ్చరిక గుర్తులని గుర్తు చేసుకోండి. నెక్స్ట్ భారతదేశంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఏమి నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో నిర్వహిస్తారు అంటే జనవరి నెలలో. మరి ఏ శాఖ ఆధ్వర్యంలో అంటే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. నెక్స్ట్ రోడ్డు మార్కింగ్ గుర్తులుగా దేనిని పరిగణించరు? ఆన్సర్ ఆప్షన్ డి ట్రాఫిక్ లైట్లు. రోడ్డు మార్కింగ్ గుర్తులు దేనితో నిర్మించబడతాయి? రోడ్డు మార్కింగ్ గుర్తులు అనేవి దేనితో నిర్మించబడతాయి? ఆన్సర్ ఆప్షన్ బి పెయింటింగ్ చేయబడిన గీతలు మరియు సిమెంట్ బ్లాక్, ఇవి రోడ్డు మార్కింగ్ గుర్తులు. పాదచారులు నడవడం కోసం ఉద్దేశించబడింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఫుట్పాత్. నెక్స్ట్ అండి ఫుట్పాత్ రహదారికి ఏ వైపులా ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇరువైపులా. నెక్స్ట్ అండి 2019 భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారము 25 నుండి 35 సంవత్సరాలు, 25 నుంచి, ఇంతకుముందు చెప్పుకున్నది 18 నుంచి 25 అండి, ఇప్పుడు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ప్రమాదాలకు గురవుతున్న శాతం 18 నుంచి 25 అంటే 22% అండి. మరి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ప్రమాదాలకు గురవుతున్న శాతం 26% అండి, 26. నెక్స్ట్ 2019 భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారము 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ప్రమాదాలకు గురవుతున్న శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 22%. నెక్స్ట్ అండి 2019 భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారము ఇతరులు ప్రమాదాలకు గురవుతున్న శాతం ఎంత? ఇతరులు అంటే ఇప్పటి వరకు చెప్పిన 45 సంవత్సరాల తర్వాత కాకుండా మిగతా వాళ్ళు. ఆన్సర్ ఆప్షన్ సి 30%. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ట్రామా కేర్ అంటే ఏమిటి? ట్రామా కేర్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రమాదానికి గురైన వ్యక్తికి హాస్పిటల్కు తీసుకువెళ్ళిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్సనే ట్రామా కేర్ అంటారు. తక్షణ చికిత్స ఎక్కడ? హాస్పిటల్లో ట్రామా కేర్.
నెక్స్ట్ రోడ్డు డివైడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలు నివారించడం. జెబ్రా క్రాసింగ్ దేనికోసం ఉద్దేశించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి పాదచారులు రోడ్డు దాటడానికి. అంటే చాలా సింపుల్గా ఉన్నాయంటే సింపుల్గా ఉన్నా కష్టంగా ఉన్నా ప్రతి టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ బిట్ రూపంలో మీకు అందించడం కొంచెం తయారు చేయడం జరిగిందండి. అందులో కొన్ని తెలియచ్చు, తెలియకపోవచ్చు. కొంతమంది ఏ గ్రేడ్ స్టూడెంట్ ఉండొచ్చు, సి గ్రేడ్ వల్ల ఉండొచ్చు. ప్రతి బిట్ని అందించడమే మన ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి. మరి రహదారులపై నడిచేటప్పుడు పాదచారులు ఎల్లప్పుడూ దేనిని ఉపయోగించాలి? ఆన్సర్ ఆప్షన్ బి ఫుట్పాత్ లేని చోట పాదచారులు ఎలా నడవాలి? ఆన్సర్ ఆప్షన్ బి ఎదురుగా వాహనాలు వచ్చే విధంగా ఉన్న రోడ్డు వైపున పూర్తిగా చివరంచున. పిల్లలు రోడ్డు దాటడానికి అనుసరించాల్సిన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ బి కెర్చ్ డ్రిల్. నెక్స్ట్ అండి, కెర్చ్ డ్రిల్లో రోడ్డు దాటే ముందు మొదటి ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి కాలిబాట అంచు వద్ద ఆగాలి. సైకిల్పై వెళ్ళేవారు రాత్రిపూట ఏమి కలిగి ఉండాలి? లైట్ లేదా రిఫ్లెక్టర్. నెక్స్ట్ రహదారి భద్రతా క్లబ్ మొదటిగా ఎక్కడ ఏర్పాటు చేయబడింది? మధ్య అంత ఈజీ బిట్లు వచ్చే టఫ్ బిట్ పడిపోతుంది ఒకటి మధ్యలో. అప్పుడు వచ్చినాయి కదా అని స్పీడ్ చేశారనుకోండి దొరికేస్తాం అనమాట. నెక్స్ట్ రహదారి భద్రతా క్లబ్ మొదటిగా ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీలో. రహదారి భద్రతా క్లబ్ మొదట ఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ రహదారి భద్రతా క్లబ్ ఏర్పాటు యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రోడ్డు భద్రతా కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం. అందుకే రహదారి భద్రతా క్లబ్లు అనేవి స్కూల్లో మీటింగ్లు కండక్ట్ చేస్తుంటారండి. నెక్స్ట్ మోటారు వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 18 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 25 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి. ట్రాఫిక్ అనగా ఏమిటి? వ్యక్తులు, వస్తువులు, వాహనాలు మరియు పాదచారులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించినప్పుడు ఏర్పడే రద్దీ. నెక్స్ట్ మార్కెట్ అనగా ఏమిటి? రద్దీగా ఉండే వ్యక్తులు, వివిధ రకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు మరియు వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులు, వాటిని విక్రయించే దుకాణాలు ఉండే ప్రాంతం. నెక్స్ట్ భారతదేశంలో పురాతన కాలం నుండి దేనికి కీలక పాత్ర ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి వర్తకానికి కీలక పాత్ర ఉంది. నెక్స్ట్ మధ్యయుగంలో భారత మార్కెట్లలో లభించిన ఏ వస్తువులు పర్షియా, ఇటలీ, ఇతర యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యయుగంలో అండి. సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, రాగి మరియు ఇత్తడి పాత్రలు, బంగారం మరియు వెండి ఆభరణాలు ఇవన్నీ కూడా విదేశాలకు, ఇతర యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యాయి. నెక్స్ట్ డొమింగో ఫేజ్ ఏ దేశానికి చెందిన యాత్రికుడు? ఆన్సర్ ఆప్షన్ బి పోర్చుగీసు. డొమింగో ఫేజ్ ప్రకారం విజయనగర రాజ్యంలో మార్కెట్లను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి బజార్లు. నెక్స్ట్ కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల పరస్పర అంగీకారంతో అమ్మకాలు మరియు కొనుగోలు జరిగే ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి మార్కెట్. నెక్స్ట్ అండి, పనిచేసే విధానం ఆధారంగా మార్కెట్లను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? మార్కెట్లు ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 2 రకాలు. నెక్స్ట్ భౌతిక మార్కెట్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి కొనుగోలుదారులు అమ్మకందారులను భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతం. మనం బజార్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, అది భౌతిక మార్కెట్. భౌతిక మార్కెట్కు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి డిపార్ట్మెంటల్ స్టోర్, షాపింగ్ మాల్స్, రిటైల్ షాపులు. నెక్స్ట్ స్థానిక మార్కెట్లలో విక్రయించే వాటికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి కూరగాయలు, పండ్లు. స్థానిక మార్కెట్లో మన ఇంటి పక్కన లేదా వీధి చివరన ఉండే దుకాణాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి పొరుగు దుకాణాలు. నెక్స్ట్ పొరుగు దుకాణాలలో మనం రోజులోని ఏ సమయంలోనైనా వెళ్ళి వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చా? బి అవును. నగదు చెల్లింపులను ఎన్ని విధాలుగా చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి 2 విధాలుగా.
నగదు, చెక్కు లేదా డ్రాఫ్ట్ ద్వారా చేసే చెల్లింపులను ఏమంటారు? నగదు, చెక్కు లేదా డ్రాఫ్ట్ ద్వారా చేసే చెల్లింపులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి భౌతిక చెల్లింపులు. భౌతిక చెల్లింపులు. నెక్స్ట్, నగదు రహిత చెల్లింపులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు. క్రెడిట్ కార్డు దేనికి ఉపయోగపడుతుంది? క్రెడిట్ కార్డు. ఆన్సర్ ఆప్షన్ బి ముందుగా అనుమతించబడినటువంటి రుణ పరిమితి మేరకు చేసిన కొనుగోలుకు చెల్లింపులు జరిపేందుకే ఈ యొక్క క్రెడిట్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వారాంతపు మార్కెట్లు సాధారణంగా ఎక్కడ ఏర్పాటు చేయబడతాయి? వారాంతపు మార్కెట్లు. ఆన్సర్ ఆప్షన్ బి గ్రామీణ ప్రాంతాలలో. నెక్స్ట్, వారాంతపు మార్కెట్లో వస్తువులను సాధారణ మార్కెట్ ధరల కంటే ఎలా విక్రయించగలుగుతారు? ఆన్సర్ ఆప్షన్ బి తక్కువ ధరకు. వారాంతపు మార్కెట్లు చాలామందికి ఎలాంటి అవకాశాలను కలిగిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలిగిస్తుంది. ఇన్ ద బజార్ ఆఫ్ హైదరాబాద్. ఇన్ ద బజార్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు. ఇన్ ద బజార్ ఆఫ్ హైదరాబాద్, సరోజినీ నాయుడు. నెక్స్ట్ అండి, వారాంతపు మార్కెట్లు సంవత్సరం పొడవునా ఒకే రకమైన వస్తువులను విక్రయించలేకపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వస్తువుల యొక్క డిమాండు కాలానుగుణంగా మారుతుండడం. వస్తువుల యొక్క డిమాండు కాలానుగుణంగా మారుతుండడమే వారాంతపు మార్కెట్లో సంవత్సరం పొడవునా ఒకే రకమైన వస్తువులను విక్రయించలేకపోవడానికి కారణం అండి. మన రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? మన రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి 1999 జనవరి. 1999 జనవరి. రైతు బజార్లు ఎందుకు నిర్వహించబడతాయి? రైతు బజార్లు ఎందుకు నిర్వహించబడతాయి? ఆన్సర్ ఆప్షన్ బి రైతుల ప్రయోజనాల కోసం మరియు రైతులు మరియు వినియోగదారుల మధ్యవర్తులను నివారించడం కోసం. నెక్స్ట్, షాపింగ్ మాల్స్ ఎక్కడ ఉంటాయి? పట్టణ ప్రాంతాల్లో. షాపింగ్ మాల్స్లో ఎలాంటి వస్తువులు లభిస్తాయి? బ్రాండెడ్ మరియు నాన్ బ్రాండెడ్ వస్తువులు. షాపింగ్ మాల్స్లో సాధారణంగా ఇంకా ఏముంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి రెస్టారెంట్లు, బ్యాంకులు, మల్టీప్లెక్స్ మరియు సేవా కేంద్రాలు అనేవి షాపింగ్ మాల్స్లో ఉంటాయి. కాంప్లెక్స్ అనగా ఏమిటి? దుకాణాల సముదాయాన్ని కాంప్లెక్స్ అంటారు. నెక్స్ట్, శ్రీనగర్లోని దాల్ సరస్సులో పడవల ద్వారా కూరగాయల వ్యాపారం ఏ సమయాల్లో జరుగుతుంది? శ్రీనగర్లోని దాల్ సరస్సులో పడవల ద్వారా కూరగాయల వ్యాపారం ఏ సమయాల్లో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిరోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు. నెక్స్ట్, శ్రీనగర్లోని దాల్ సరస్సులో కూరగాయల వ్యాపారం చేసే పడవలను స్థానిక భాషలో ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ బి షికారా. షికారా అంటారు. ఈ మార్కెట్లను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆన్లైన్ మార్కెట్లు అంటారు. ఆన్లైన్ మార్కెట్లు అంటారు. నెక్స్ట్, ఈ కామర్స్ దేనిని అనుమతిస్తుంది? ఈ కామర్స్ దేనిని అనుమతిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి కొనుగోలుదారుడు మరియు అమ్మకందారులను అంతర్జాలం ద్వారా వస్తువులను కొనడానికి లేదా అమ్మడానికి. ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్యవర్తి ఉంటే ఉత్పత్తుల ధర ఏమవుతుంది? ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్యవర్తి ఉంటే ఉత్పత్తుల ధర ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి పెరుగుతుంది. మార్కెట్లను దేని వనరులుగా పరిగణించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి ఆదాయ వనరులుగా. మరి పారిశ్రామికదారులు మరియు రైతులు హోల్సేల్ డీలర్కు వస్తువులను విక్రయించడం ద్వారా ఏమి పొందుతారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆదాయాన్ని పొందుతుంటారు. వినియోగదారుడు అనగా ఎవరు? వినియోగదారుడు అనగా ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి తన వ్యక్తిగత ఉపయోగించడం కోసం లేదా స్వయం ఉపాధి ద్వారా తన జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం ఉత్పత్తిని కొనుగోలు చేసి లేదా ఒక సేవని వినియోగించుకునే వ్యక్తే వినియోగదారుడు. నెక్స్ట్, వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 2019 ఆగస్టు 9. 2019 ఆగస్టు 9న వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఆమోదించబడింది. మరి పేజీ చివరికి వస్తామండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, ఎక్కువ మందికి వీడియో షేర్ అవ్వాలి. నెక్స్ట్, జాతీయ వినియోగదారుల
వివాద పరిష్కార కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1988. 1988. వీడియోలో చివరి పెట్టండి. మరి 7th క్లాస్కి ఇది చివరి పెట్టు. భారతదేశంలోని జాతీయ వినియోగదారుల దినోత్సవం, భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి, లేకపోతే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యొక్క అమూల్యమైన కామెంట్ని అదేవిధంగా లైక్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.